ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. వెంకటాపురం నుండి శ్రీశైలం పాదయాత్ర చేయ భక్తులకు చాలా ఉపయోగపడే వీడియో అండి ఇది. మేము వెళ్ళడం ఇది రెండవసారి. మొదటిసారి వెళ్ళినప్పుడు నేను కొంచెం ఇబ్బంది పడ్డామండి. ఎందుకంటే వెళ్ళాం, బాగా నడిచాం, అంతా ఇదైపోయింది. కానీ కాకపోతే ఎంత దూరము ఎట్లా ఉండాలి ఏమో తెలియక తొందరగా వెళ్ళి కొంచెం ఇబ్బంది పడ్డాము. మధ్యలో కొంచెం పడుకోవడానికి అదే వసతి సరిగ్గా లేక కొంచెం స్ట్రక్ అయ్యాము. ఆ ఇబ్బంది ఎవరైనా పడకూడదని ఇక్కడ ఎక్కడ పడుకోవాలి, ఎక్కడ కొంచెం కష్టంగా ఉంటుంది, ఎక్కడ భోజనాలు దొరుకుతాయి, ఎక్కడ మనకు వాటర్ ఫెసిలిటీ ఏముంటుంది అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ చేస్తానండి. మ్యాక్సిమం ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. నేను పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ నీకు ఇస్తాను. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా సోషల్ మీడియా ట్రై చేశాను. పూర్తి స్థాయిలో మాకు ఇన్ఫర్మేషన్ అనేది దొరకలేదు. అందువల్ల మేము ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాం. ముందుగా మీరు వెంకటాపురం అనే ఊర్లో చేరుకోవాల్సి ఉంటుందండి శ్రీశైలం పాదయాత్ర చేయడానికి. అక్కడ నుంచి అడవి స్టార్ట్ అవుతుంది మీకు. ఈ వెంకటాపురం అనే విలేజ్ ఆత్మకూరు దగ్గరగా వస్తుందండి. మీకు కర్నూలు నుంచి వస్తే కర్నూలు బస్టాండ్లో దిగి 16వ నెంబర్ ప్లాట్ఫామ్ దగ్గర వెంకటాపురానికి స్పెషల్ బస్సులు ఉంటాయండి. ఒకవేళ మీరు రాత్రి వేళల్లో వస్తే బస్సులు కొంచెం ఉండకపోవచ్చు. మీకు బయట కార్లు అవి అందుబాటులో ఉంటాయండి. తుఫాన్ వెహికల్స్ అనేది అందుబాటులో ఉంటాయి. 250 రూపాయలు పర్ పర్సన్ తీసుకుంటున్నారు. పగలైతే మీకు ఆ ఇబ్బంది ఏం లేదండి. రాత్రి 10 గంటల వరకు, ఉదయం 4 నుండి కూడా మీకు బస్సులు ఉంటాయి. ఈ మధ్యలో ఎవరైనా వచ్చి మాకు టైం వేస్ట్ కాకూడదు అంటే మీరు వెహికల్ తీసుకొని వెళ్ళిపోవచ్చండి. పర్ పర్సన్ 250 తీసుకుంటారు. వెహికల్ ఫుల్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందేనండి. మీరు ఒకవేళ విజయవాడ సైడ్ నుంచి మార్కాపురం నుంచి బస్సులు అందుబాటులో ఉంటాయని విన్నాను. ఒకసారి కనుక్కోండి. కానీ కర్నూలు నుంచి శ్రీశైలం వెళ్ళే బస్సులు మీకు డైరెక్ట్గా అందుబాటులో ఉంటే డైరెక్ట్గా శ్రీశైలం వెళ్ళే బస్సు వెంకటాపురం మీదే వెళ్తుందండి. మీకు ఏ ప్రాబ్లం ఉండదు. డైరెక్ట్ వెంకటాపురంలో మీరు దిగిపోవచ్చు. వెంకటాపురం నుంచి దాదాపు నియర్లీ 40 to 50 కిలోమీటర్స్ మధ్యలో ఉంటుందండి. ఒక్కోలా చెప్తున్నారు. బోర్డులలో అయితే గవర్నమెంట్ వాళ్ళు 40 కిలోమీటర్స్ చూపిస్తున్నారు. ఇది వెంకటాపురం, కోసాయికట్ట, నాగులూటి, దామర్లకుంట, పెద్ద చెరువు, మఠం బావి, భీమునకొలను, కైలాస ద్వారము, సాక్షి దగ్గర నుంచి సాక్షి గణపతి దగ్గర కలుస్తుందండి శ్రీశైలంలోకి. ఈ వీడియో మొత్తం చూడండి, మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా దొరుకుతుందండి. ఇది నా మొదటి వీడియో. ఇందులో ఏమైనా పొరపాట్లు ఉంటే దయచేసి మన్నించి వీడియో పూర్తి స్థాయిలో చూసి మీకు ఇన్ఫర్మేటివ్ అనుకుంటే శ్రీశైలం వెళ్ళే భక్తులకి ఇది షేర్ చేయండి. కర్నూలు నుండి బయలుదేరాక దాదాపు 1.5 గంట తర్వాత మనం వెంకటాపురం విలేజ్ చేరుకుంటాము. చూడండి, ఇదే వెంకటాపురం. ఇక్కడ చూడండి రష్ ఎలా ఉందో. తెల్లవారుదామున 3 గంటల కాడ కూడా ఇంత జనం ఉన్నారంటే డే టైం ఇంకా ఎక్కువే ఉంటారు. మీరు ఏ టైంలో దిగినా భయపడాల్సిన అవసరం లేదండి. హ్యాపీగా వెళ్ళవచ్చు. కాకపోతే ఖచ్చితంగా ఒక టార్చ్ లైట్ మాత్రం కంపల్సరీ తీసుకోండి. ఎందుకంటే నైట్ టైం కొంచెం ఇబ్బంది పడి జర్నీ దాదాపు 16 గంటలు పడుతుంది. మీరు బయలుదేరే టైం బట్టి మీరు టార్చ్ లైట్ అనేది ఒకటి కొనుక్కొని పెట్టుకోండి. అలాగే ప్రతి ఒక్క చోట కూడా మీకు బోర్డ్స్ ఉంటాయి. ఇదిగోండి ఇలా మీరు ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏం తీసుకెళ్ళాలి, ఏం తీసుకోకూడదు అని ప్రతి ఒక్కటి ఇలా ప్రతి చోట బోర్డ్స్ ఉంటే ఒకసారి గమనించగలరు. అలాగే వెంకటాపురం మనం దిగిన చోటే ఒక శివాలయం ఉంటుందండి, మల్లేశ్వర స్వామి దేవస్థానం అని. శ్రీశైలం వెళ్ళే ప్రతి ఒక్క భక్తుడు స్వామివారిని ఇక్కడ దర్శనం చేసుకొని వెళ్ళడం ఆనవాయితీ అండి. ప్రతి స్వాములు ఇక్కడ దర్శించుకొని వెళ్తారు. మీరు కూడా దర్శించుకోండి. పగలు టైం అయితే మనకు భిక్ష సదుపాయం కూడా ఇక్కడ ఉంటుందండి. మేము నైట్ టైం వచ్చాం కదా, అందుకు మాకు భిక్ష అనేది దొరకలేదు. స్వామివారిని దర్శించుకొని కంపల్సరీ వెళ్ళండి, బాగుంటుంది. అలాగే గుడి నుంచి బయటకు వచ్చిన వెంటనే మనకు చుట్టుపక్కల చాలా షాప్స్ ఉంటాయి. ఈ షాప్స్లో మీకు కావాల్సిన వస్తువులు ఏమైనా కావాలంటే తీసుకోండి, తినుబండారాలు కానీ ఇంకేవైనా. కానీ వాటర్ బాటిల్స్ మాత్రం 1 లీటర్ కానీ 1/2 లీటర్ కానీ తీసుకోకండి. ఎందుకంటే 2 లీటర్ల పైన ఉంటే మాత్రమే పోలీసులు అలౌ చేస్తున్నారు. అలాగే గుడి పక్కనే మనకు ఒక మెడికల్ క్యాంప్ ఉంటుందండి. ఏమైనా బేసిక్గా చిన్న మందులు కావాలంటే మనం అక్కడ తీసుకోవచ్చండి. ఎందుకంటే లోపల మనకు దారి పొడుగునా కూడా మెడిసిన్స్ ఉంటాయి. బేసిక్ ఏమైనా కావాలంటే తీసుకోండి. ఇప్పుడు మనం ఈ దారి వచ్చేసి కర్నూలు నుంచి వచ్చిన దారి అండి. ఆ దారి కాకుండా ఇప్పుడు టెంపుల్, ఇది మీద మన టెంపుల్ ఉంది కదా, దాని ఆపోజిట్లోనే ఈ బస్సు పక్కగా జస్ట్ ఇక్కడ ఉంది కదా, కొంచెం ఇటు చూడండి, నేను కెమెరా చూపిస్తాను ఆ వైపు. ఈ సందులో నుంచి ఇంతకుముందు వెళ్ళేవాళ్ళం అండి ప్రతిసారి. ఇప్పుడు కూడా వెళ్ళవచ్చు. కాకపోతే చాలామంది ఇదే దారి అనుకొని వెళ్తారు. అక్కడ బురద అది ఎక్కువగా ఉందంట, గుర్తుపెట్టుకోండి. ఆ దారి కాకుండా జస్ట్ ఇప్పుడు మనం మెయిన్ రోడ్ శ్రీశైలం, ఇది శ్రీశైలం వెళ్ళే రోడ్ అండి. ఈ రోడ్లో మనం కొంచెం ఇటు ముందుగా వెళ్తే జస్ట్ ఒక 200 నుంచి 250 మీటర్లు ఉంటుందండి. జస్ట్ అలా ముందుకు వెళ్తే మనకు కొంచెం నైట్ టైం కాబట్టి కొంచెం క్లారిటీ రావట్లేదు, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఆ గుడి ఉంది కదా, ఆ గుడి దగ్గర నుంచి కొంచెం ఇలా ముందుకు వెళ్ళాలండి. ముందుకు స్ట్రైట్ వెళ్తే
అక్కడ శ్రీశైలం వెళ్ళే దారి అని ఒకటి ఉంటుంది బోర్డు. జస్ట్ 100 మీటర్లు వెళ్ళిన తర్వాత అక్కడ నైట్ కవరింగ్ కొంచెం సరిగా లేదు, అందువల్ల నేను తీయలేదండి. మెయిన్ రోడ్ నుంచి కొంచెం ముందుకు రాగానే పోలీస్ చెక్ పోస్ట్ ఒకటి ఉంటుందండి. ఇక్కడ మన దగ్గర ఉన్న ప్లాస్టిక్ ఐటమ్స్, వాటర్ బాటిల్స్తో సహా అన్నీ తీసేసుకుంటారండి. కేవలం 2 లీటర్ల బాటిల్స్ మాత్రమే అలౌ చేస్తారు. మనం బయలుదేరిన తర్వాత 3 కిలోమీటర్లు వచ్చామండి. ఇప్పటికి గోసాయికట్ట వీరాంజనేయ స్వామి గుడి ఉంది కదా, దానికి కొంచెం ముందుగా వస్తుంది ఇది. మనకు గోసాయికట్ట వీరాంజనేయ స్వామి అంటే మనకు వచ్చే మొదటి గుడి అదే. దానికి కొంచెం ముందుగా 100 మీటర్లు వెనక వస్తుంది ఇది. ఇక్కడ అన్నదాన సత్రం ఉందండి, బ్రాహ్మణుల అన్నదాన సత్రం అంట. ఇక్కడ దాతలు ఉన్నారు కదా, ఇక్కడ వీళ్ళే మనకు అన్నదాతలు. ఇక్కడ శ్రీశైలం మనకు శివరాత్రి సీజన్ అంతా కూడా శివరాత్రి వరకు వీళ్ళు అన్నదానం ఇక్కడ చేస్తారంట. చూడండి. శ్రీ విఘ్నేశ్వర స్వామికి జై. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. అన్నపూర్ణే అన్నపూర్ణే సదాపూర్ణే సదాపూర్ణే శంకర శంకర ప్రాణవల్లభే ప్రాణవల్లభే శాందేహి భిక్షాందేహి కృపావలంబనకరే కృపావలంబనకరే మాతాన్నపుణ్యేశ్వరే మాతార్ణపూర్వేశ్వరే శాందేహి భిక్షాందేహి మాతాన్నపుణ్యేశ్వరే మాతార్ణపూర్ణేశ్వరే భిక్షాందేహి మాతాన్నపుణ్యేశ్వరే మాతార్ణపూర్ణేశ్వరే భిక్షాందేహి మాతాన్నపుణ్యేశ్వరే మాతార్ణపూర్ణేశ్వరే భిక్షాందేహి మాతాన్నపుణ్యేశ్వరే మాతార్ణపూర్ణేశ్వరే భిక్షాందేహి మాతాన్నపుణ్యేశ్వరి కుడదర్శమి భిక్షాందేహి భిక్షాందేహి మాతాన్నపుణ్యేశ్వరే మాతా అన్నపూర్ణేశ్వరే భిక్షాందేహి మాతాన్నపుణ్యేశ్వరే మాతా అన్నపూర్ణేశ్వరే భిక్షాందేహి మాతాన్నపుణ్యేశ్వరే మాతా అన్నపూర్ణేశ్వరి. విఘ్నేశ్ మహారాజ్ కే జై. శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కే జై. శ్రీ సరదాత బైలూడి వీరాంజనేయ స్వామి కే జై. శ్రీ నాగలూడి వీరభద్రేశ్వర స్వామి కే జై. శ్రీ కొచ్చెరు పరమేశ్వర స్వామి కే జై. శ్రీ భీముడుపన భీమలింగేశ్వర స్వామి కే జై. శ్రీ అడగేశ్వరం అడగలింగేశ్వర స్వామి కే జై. శ్రీ పరదార పంచద పరమేశ్వర స్వామి కే జై. శ్రీ సాక్షి గణపతి స్వామి కే జై. శ్రీ శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి కే జై. శ్రీ జగజ్జనని లోకభావని అన్నపూర్ణ మాతా కే జై. శ్రీ కాశిరెడ్డి నాయనకు జై. సూర్య చంద్రాదులకు జై. ఆకాశ భూదేవతలకు జై. పూల పెద్దమ్మ తల్లికి జై. శ్రీ వేములవాడ రాజరాజేశ్వర మాతాకి జై. ముక్కోటి దేవతలకు జై. సూర్య చంద్రాదులకు జై. ఓం నమ శివాయ. 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 వీలుంటే తప్పకుండా భిక్ష చేసి వెళ్ళండి, ప్రసాదం కొంచెమైనా తీసుకోండి. భిక్ష చేసిన తర్వాత కొంచెం ముందుకు వస్తే ఎడం వైపు ఆంజనేయ స్వామి వారి గుడి ఉంటుంది. మనకు శ్రీశైలం పాదయాత్రలో మొదటి వచ్చే గుడి ఇదే. దీన్ని గోసాయికట్ట వీరాంజనేయ స్వామి గుడి అంటారు. స్వామివారిని, ఆంజనేయ స్వామి వారిని మీరు కూడా దర్శించుకొని మీ పాదయాత్రను కంటిన్యూ చేయండి. జై శ్రీరామ్. జై వీరాంజనేయ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరానమే. జై శ్రీరామ్. ఓం మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియాం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయాధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఓం జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై వీరాంజనేయ. ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. స్వామివారి గుడి దాటి కొంచెం ముందుకు నడుస్తున్నామండి. ఇప్పటికి 4 కిలోమీటర్లు కంప్లీట్ అయింది మనకు. వెంకటాపురం నుంచి ఆంజనేయ స్వామివారి దగ్గరికి
ఖచ్చితంగా 4 కిలోమీటర్లు ఉంటుందంటే ఇక్కడ బోర్డులు ఏర్పాటు చేసి ఉన్నారు. కొంచెం ముందర స్వామివారి గుడి దాటి కొద్దిగా ముందుకు వస్తేనే ఇంకొక అన్నదాన కేంద్రం కూడా ఉంది. కావాలంటే ఎవరైనా అక్కడ భిక్ష చేయకపోతే ఇక్కడ కూడా చేయొచ్చండి. నేనైతే చేయలేను, ఇందాకే చేశాను, చేయకూడదు అనుకున్నా, కానీ స్వామివారి నైవేద్యం తీసుకోవాలి కాబట్టి పాయసం తిన్నానండి. నిజంగా అంటే ఎక్సలెంట్గా ఉందండి, చాలా అంటే చాలా బాగుంది. మాతో పాటు నడుచుకుంటూ వేరే స్వామి వచ్చారు, నేను కలిసి నడుస్తున్నాను, నేను సోలోగా వచ్చాను. ఆయన చెప్పారు భిక్ష ఎక్సలెంట్గా ఉందంటండి. ఆయన అన్నదాత ఈయనేనండి. ఒక్క నిమిషం ఆయన్ని చూపిస్తాను. ఒక్క నిమిషం అండి, చూపిస్తాను మీకు. ఇదిగోండి చూడండి, ఈయన వెల్దుర్తి నరసింహస్వామి వారంట, భక్తులంట. ఆయన పెట్టారు ఇక్కడ. నిజంగా అంటే చింతతొక్కు, అన్నము, సాంబారు, కలర్ రైస్ ఉందండి. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉందండి. స్వామివారిని తలుచుకుంటూ మా పాదయాత్ర కొనసాగుతుందండి. దారి పొడుగున, అంటే మేము స్టార్టింగ్ వచ్చాం కాబట్టి కొంచెం తక్కువ ఉన్నారు, కానీ దారి పొడుగున మీకు బోర్డులు అయితే ఉంటాయండి. ఇదిగోండి ప్రతి చోట ఇలాంటివి కూడా ఉంటాయి. మనం ఏం చేయాలి, ఏం చేయకూడదని ప్రతి చోట డోసు డోంట్స్ అనేది ప్రతి చోట ఉన్నాయండి. మీరు శ్రీశైలం నేమ్ బోర్డ్స్ కానీ అవి కానీ ప్రతి చోట ఉన్నాయి, ఇబ్బందే లేదండి. మీకు దారి పొడిన భయపడాల్సిన అవసరమే లేదండి. దారి పొడుగున భక్తులు వస్తూనే ఉంటారు, శివస్వాములు భక్తులు. ప్లస్ ఇలాంటి బోర్డులు కూడా ఉంటాయి. మనకు దారి ఎలా ఏంటి అనే ఇబ్బంది అయితే లేదు. కాకపోతే మ్యాక్సిమం పగులు జర్నీ చేయడానికి ట్రై చేయండి. పగులు కొండ ఎక్కితే బాగుంటుంది. నైట్ టైం కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. రోడ్లు కొంచెం అనుకూలంగా లేవు, చూడండి ఇలా ఉంటాయి కొన్ని చోట్ల. రోడ్లు అయితే కొంచెం ఇబ్బందికరంగానే ఉంటాయి. కాస్త నడిచేటప్పుడు నిదానంగా నడవండి. ఎందుకంటే ఏదైనా మనకు రాయి కొట్టుకుంది, రాయి తగిలిందంటే దూర ప్రయాణం కదా, చాలా కొండ మనం ఎక్కాల్సి వస్తుంది, కొంచెం ఇబ్బంది పడతాం. ఎందుకు చెప్తున్నానంటే నాకు దెబ్బ పడిందండి. చెప్పులు ఏమీ వేసుకోకుండా నడుస్తున్నాం కదా, రాయి కొట్టుకుంది, చాలా గట్టిగా పిండేస్తుంది మనిషిని. చూడాలండి, అంతా స్వామివారి దయ. ఓం నమ శివాయ అంటే వెళ్ళిపోతూ ఉండాలండి, అంతే. గోసాయి కట్ట వీరాంజనేయ స్వామి ద్వారా దాటిన తర్వాత మనం నెక్స్ట్ చేరుకునేది నాగులూటి అండి. నాగులూటి వీరభద్ర స్వామి దేవాలయము. గోసాయి కట్ట ఆంజనేయ స్వామి దగ్గర నుంచి 9 కిలోమీటర్లు ఉంటుందండి ఈ గుడి. ఓం నమ శివాయ. మొత్తం చీకటిగా ఉందండి. స్వామివారి దర్శనం క్లియర్గా కనిపించలేదు, కానీ నేను చూపిస్తున్నాను, చూడండి, దర్శనం చేసుకోండి. మామూలు పేపర్ ఫస్ట్. ఇప్పటికి మన ప్రయాణం 15 కిలోమీటర్లు కంప్లీట్ అయిందండి. ఎవరైనా రెస్ట్ తీసుకోవాలనుకునే వాళ్ళకు ఇది చాలా మంచి ప్లేస్ అండి. చాలా కూల్గా, చాలా ప్రశాంతంగా ఉంది. ఎవరైనా కావాలంటే ఇక్కడ కాసేపు రెస్ట్ తీసుకోండి. ఇంకొకటి, ప్రతి సంవత్సరం వచ్చేవాళ్ళు మాకు తెలిసిన కొంతమంది శివస్వాములు చెప్పారు, భోజనం మాత్రం ఇక్కడ ఎక్సలెంట్గా ఉంటుందంటండి. నా దురదృష్టం ఏమో కానీ నేను 2 సార్లు భోజనం చేయలేకపోయినాను. కానీ వచ్చేసారైనా ఖచ్చితంగా స్వామివారి భిక్ష స్వీకరించే అదృష్టం నాకు రావాలని కోరుకుంటాను స్వామి. ఇక్కడ నుంచి మళ్ళీ మన ప్రయాణం మొదలవుతుంది స్వామి. ఇది కొంచెం టఫ్గా ఉంటుంది, ఈ మెట్ల మార్గం చాలా ఇబ్బందిగా ఉంటుంది. కొద్దిసేపు మాత్రమే, ఒక అర్ధ గంట నడిచామంటే మళ్ళీ నార్మల్గా మంచి రోడ్ ఉంటుందండి. నాలుగు ఎక్కుతున్నాము. మీ భార్య స్వామి మాట్లాడదావా? మాట్లాడు. మార్గం మాత్రం కొంచెం ఎక్కువ ఉంటుంది, నిదానంగా నడవండి.
నాగలూటి తర్వాత వచ్చే గోపురం వచ్చింది కదండి, ఇక్కడ నుంచి మనకు మామూలుగా మట్టి దారి ఉంటుందండి. ఇక్కడ వరకు మాత్రమే మనకు మెటికెన్లు ఉంటాయి, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇక్కడ నుంచి నార్మల్గా సెట్ అవుతుందండి. హలో ఇస్కాన్ వారి ఆధ్వర్యంలో భిక్ష సదుపాయం ఏర్పాటు చేశారండి. పెద్ద చెరువు మెడికల్ క్యాంప్లో కట్టించుకున్నానండి. ఇక్కడ పట్టలు అవన్నీ చూశారు కదండి, రాత్రి వేళల్లో ఇవంతా బాగా నీట్గా పరిచేసి వాటి మీద పడుకోవడానికి ఒక రోజుకి ఇంత అని చెప్పేసి, ఒక రాత్రి ఇంత డబ్బులు అని చెప్పేసి అమౌంట్కి పడుకోవడానికి ప్లేస్ ఇస్తారంటండి. ఇస్కాన్ వారి భోజనశాల ఉంటుంది దామెర్లకు ఉంటుంది. అక్కడ నుంచి 2 కిలోమీటర్లు వచ్చిన తర్వాత పెద్ద చెరువులో కూడా మనకు భోజన సత్రం ఉందండి. ఇదిగో ఇక్కడ ఉంది కదా, ఇదే పెద్ద చెరువులోని భోజన సత్రం. పెద్ద చెరువు దాటే ముందుగా వస్తుంది, కుడివైపు బంతి భోజనం పెట్టారండి. ఇక్కడ సిస్టమ్ అయితే చాలా బాగుంది, ఎందుకంటే బాగా అలసిపోయి ఉంటారు, కూర్చొని ప్రశాంతంగా తినడానికి బాగా అనుకూలంగా ఉందండి. నేనైతే ఇక్కడ భోజనం చేయట్లేదు, వాళ్ళని అడిగాను. స్వీట్ పాయసం ఉందంట, స్వీట్ ఒకటి కొంచెం తీసుకున్నానండి. చాలా బాగుందండి పాయసం. జస్ట్ అక్కడ నుంచి 50 మీటర్ల దూరం నడవగానే మళ్ళీ ఇంకొక భోజన సత్రం కూడా ఉందండి. భోజనానికి అయితే ఇబ్బందే లేదండి. భిక్షదాతులందరూ చాలా బాగా భిక్షల్లో ఏర్పాటు చేశారు. దాదాపు 60 to 70% జర్నీ మంది కంప్లీట్ అయిందండి పాదయాత్ర. రిమైనింగ్ 30% ఉంది. కాకపోతే ఇప్పటి వరకు మనకు రోడ్డు మామూలుగా ఉందండి. ఇప్పుడు వచ్చేదంతా కొంచెం మెట్ల దారి, కొంచెం ఎత్తైన కొండలు వస్తాయంట, చూడాలండి. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మబ్బులో కదా నాకు కనిపించలేదు, కానీ భీమునికొలను మాత్రం బాగా గుర్తుండిపోయిందండి నాకు. చాలా ఎత్తుగా ఉంటుంది. కోర్కెలకొండ స్టార్ట్ అయిందండి. ఇప్పుడు భక్తులు ఏవైనా ఇక్కడ ముడుపులు కట్టుకుంటే వాళ్ళ కోరికలు నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తారు. చూడండి, మొత్తము కట్టారు ఇక్కడ రవిక గుడ్డలతోనూ, టవాళ్ళతోనూ, బట్టలతోనూ. అందులో 3 రాళ్ళు వేసి కట్టారు. చాలామంది కింద కూడా రాళ్ళు చూడండి, రాళ్ళు ఇలా 3 రాళ్ళు 5 రాళ్ళు పెట్టేసి కోరిక కోరుకుంటారటండి. అది జరుగుతుందని భక్తులు విశ్వసిస్తారండి. దీన్ని కోరికలకొండ అంటారు. ముడుపులు ఇలా కడతారండి, రాళ్ళు ఇలా పెడతారు. దాదాపు 1.5 నుంచి 2 కిలోమీటర్ల వరకు మొత్తం ముడుపులో ఉన్నాయండి. ఇలా మొత్తం ఇక్కడ చూడండి, రాళ్ళతోటి ముడుపులతోటి మొత్తం అన్నీ నింపేశారు. ఇక్కడ దాదాపు మొత్తం ఈ కొండ అంతా కూడా రాళ్ళతో బేర్ చేశారండి. కొంచెం ముందుకెళ్ళి కూడా చూశాను, మొత్తం అంతా అదే సిచ్యువేషనే ఉందండి.
రాళ్ళు అయితే చాలా భయంకరంగా ఉన్నాయండి. కుదిరితే మీరు ఏదైనా బట్ట కానీ లేదంటే డబల్ సాక్స్ వేసుకొని నడిచేలా చూసుకోండి. రీచ్ అయ్యామండి. ఇప్పుడు కింద దిగాలి. కింద దిగితే భీముని కొలను చూడండి. అక్కడ దూరంగా ఉంది కదా, అక్కడ వాళ్ళు ఎక్కుతున్నారు చూడండి. భీముని కొలను దిగుతున్నామండి ఇప్పుడు. ఈ దారి కొంచెం ఇబ్బందిగా ఉంది. రాళ్ళు కొంచెం జాగ్రత్తగా చూసుకొని నడవండి. కింద ముందర ఇంకా ఇబ్బందిగా ఉంటుంది. జాగ్రత్తగా దిగండి. భీముని కొలను దిగేటప్పుడు మరియు భీముని కొలను నుంచి శిఖరం వైపు ఎక్కేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎక్కండి. చాలా జాగ్రత్తగా దిగండి. ఎందుకంటే రాళ్ళు కొంచెం ఇబ్బంది పడతాయి. చాలా భయంకరంగా ఉన్నాయి, ఇబ్బందిగా. ఈ దారిలో ఒక కట్టుని కట్టి కొద్దిసేపు కూడా ఉండలేదు. నా కాలి పరిస్థితి చూడండి. అటవీ శాఖ వారు బోర్డులు అయితే మంచిగా ఏర్పాటు చేసుకున్నారు. ఇవి జంతువులు తాగాల్సిన నీళ్లు, దయచేసి ఇక్కడ ప్రాంతాలు కానీ నీరు కానీ కలుషితం చేయరాదు అని. కానీ మన వాళ్ళు ఎలా చేశారంటే భయంకరంగా తయారు చేశారు. కొంచెం ముందు వెనకంతా మొత్తం ఆడ చెత్త చెదారం వేసేసారు వెంటనే. భీముని ఎక్కేటప్పుడు కూడా రాళ్ళు చాలా భయంకరంగా ఉన్నాయండి. పెద్దవాళ్ళు చిన్నపిల్లలు చాలా జాగ్రత్తగా ఎక్కండి. కాసేపు చూపించుకుంటా పొలం తిప్పుకొని భీముని కొలను దాటిన తర్వాత మాత్రం కొండ భయంకరంగా ఉంటుంది. కొంచెం ఆగి నడవండి.
ఆ దూరంగా చూడండి కొండ మొత్తం అంటుకుంటూ వస్తుంది. ఎవరైనా కావాలని నిప్పు వేశారో లేదో పొరపాటుగా జరిగిందో తెలియదు కానీ మొత్తం కార్చించులాగా మొత్తం తలపై వస్తుంది. ఫైనల్గా శిఖరం చేరుకున్నాం. మనం భీమనకొలం నుంచి శిఖరం వరకు వచ్చేసాం. ఇంకా ఘాటు ఉండదు. ఓం నమ శివాయ. ఉన్నాము మధ్యాహ్నం బిచ్ లేదు వచ్చేదే పట్టుకో అక్కడ చూడాల్సి ఇక్కడ నుంచి వచ్చారు. శిఖరం పక్కనే కూడా మనకు అన్నదాన కేంద్రం ఉంది. ఎవరైనా భిక్ష తీసుకునే వాళ్ళు ఇక్కడ తీసుకోవచ్చు. అన్నం మరియు సాంబార్ పెట్టారు. టేస్ట్ అయితే చాలా బాగుంది. సాక్షి గణపతి దేవాలయం దగ్గరికి చేరుకున్నాం మనము. చూడండి క్రౌడ్ ఎలా ఉందో. ఫైనల్లీ శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారి సన్నిధికి మనం వచ్చేసాము. కాకపోతే ఒక దురదృష్టం ఏంటంటే ఈరోజు మధ్యాహ్నం భక్తులకి పోలీసు వారికి జరిగిన గొడవ వల్ల చాలామందికి దర్శనం కాలేదు. అందువల్ల దర్శనాలు నిలిపేశారు. చూడండి బయట క్రౌడ్ ఎలా ఉందో. క్రౌడ్ చాలా ఎక్కువ ఉండడం వల్ల ఈరోజు రాత్రి దర్శనానికి వెళ్ళడం లేదు. స్వామివారి సన్నిధిలోనే నిద్ర చేసుకొని రేపు ఉదయాన్నే స్వామివారిని దర్శనం చేసుకుంటాను. ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. వీడియోలోని కంటెంట్ మరియు ఇన్ఫర్మేషన్ శ్రీశైలం వెళ్ళే వాళ్ళకి ఉపయోగపడుతుంది అనిపిస్తే మాత్రం తప్పకుండా శ్రీశైలం వెళ్ళే వీడియో షేర్ చేయండి. ధన్యవాదాలు.